కింద ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి సుమారు 100 కాలనీల యొక్క గాథ ఇది. అభివృద్ధికి దూరంగా ఎటువంటి సదుపాయాలు లేకుండా చాలా విలీన గ్రామాల నుంచి చాలా కాలనీలన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రజా సంఘాలు, అదేవిధంగా న్యూ డెమోక్రసీ, తెలంగాణ జాక్, తెలంగాణ మాలమాల్, ఎంఆర్పిఎస్, తెలంగాణ జనసమితి, టీజాక్ అంత ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా సుమారు 1 నెల రోజుల పాటు అధ్యయనం చేసి ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు కమిషనర్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వెనకబడిందంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి మానుకోట గిరిజన జిల్లా, ఆదివాసీలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతము ఆది నుంచి కూడా నిధుల కేటాయింపులో వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నది. గత 10 ఏళ్ళ నుంచి చూస్తే మానుకోట ప్రాంతమే అభివృద్ధికి దూరంగా విసిరేయబడ్డదంటే మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి కాలనీల పరిస్థితి చూస్తే చాలా దీనావస్థలో ఉంది. కనీసం రోడ్డు సదుపాయాలు లేవు, కరెంటు సదుపాయాలు లేవు. అదేవిధంగా కనీసం వర్షం వస్తే తన ఇంటికి తాను పోలేనటువంటి దౌర్భాగ్యం ఈ కాలనీలో నివసించే వాళ్ళకు ఉన్నది. అందుకే ఈ సమస్యలన్నీ కూడా తాగునీరు సదుపాయాలు కావచ్చు, కరెంటు కావచ్చు, రోడ్డు కావచ్చు, మురికాలువలు కావచ్చు, ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి మరి కొత్తగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కొలుదీరినటువంటి మున్సిపాలిటీ పాలకవర్గం మరి దృష్టి సారించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా కాలనీల నుంచి కూడా మరి చాలా పేద ప్రజలు, కనీసం రికార్డు చేయకుండా డొక్కాడినటువంటి వాళ్ళు, రోజు దినసరి కూలీలు, అసంఘటిత కార్మికులు, ఇతర వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రజలు కాలనీలు కాబట్టి ఆ కాలనీలను దయచేసి ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి కౌన్సిలర్ కావచ్చు, అదేవిధంగా ఇతర మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా చైర్పర్సన్ కావచ్చు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలు మరియు నూతనంగా ఏర్పాటైన అన్ని కాలనీలలో మంచినీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, విద్య లేదు, వైద్యం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. కాబట్టి నూతనంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇతర ఉన్నత అధికారులు అందరూ కలిసి ఒకసారి గౌరవనీయులు పెద్దలు మహేష్ శ్రీనివాస్ గారు మరి అన్ని కాలనీలు తిరిగి సర్వే చేసి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ సమస్యలన్నింటిని కూడా వెలికి తీసి మరి నోటిఫై చేసి మరి అధికారులకు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి మరి 3-4 సంవత్సరాల లోపలనే మహబూబాద్ పట్టణంలో ఉండబడిన అన్ని కాలనీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎంఆర్పిఎస్ నుండి.